నమస్కారం, వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. నేను రేష్మ. ఈ రోజు సరికొత్త అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను. ఆ అప్డేట్ ఏందో చూద్దాం. ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. ఈ ఏడాది అంటే 2025 సంవత్సరంలో 5 కొత్త రూల్స్ అమలుకి తీసుకొచ్చింది. ఆ కొత్త రూల్స్ ఏంటి, ఈపీఎఫ్ ప్రయోజనాలేంటి, అయితే ఈ ఈపీఎఫ్ ను ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చా అనేటువంటి విషయాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పించే పథకం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్. దీన్నే ఉద్యోగుల భవిష్యత్ నిధి అంటారు. ప్రతి ఉద్యోగి తన వేతనం నుంచి ప్రతి నెల 12% ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కు జమ అవుతుంది. కంపెనీ కూడా ఇంతే మొత్తాన్ని జమ చేస్తుంది. ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్ గా ఒక న్యూస్ ని ఇచ్చింది. ఈ కొత్త ఏడాది 2025లో 5 కొత్త రూల్స్ ని తీసుకొచ్చింది అని చెప్పుకున్నాం కదా. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ, అందులో ప్రధానంగా ఏటీఎం నుంచి పీఎఫ్ విత్డ్రా వంటి కీలక నిర్ణయాలున్నాయి. కొత్త ఏడాదిలో వస్తున్న కొత్త మార్పుల గురించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఉద్యోగుల భవిష్యత్ నిధి సంస్థ అంటే ఈపీఎఫ్ఓ తమ కోట్లాది మంది ఖాతాదారుల కోసం మార్గదర్శకాలు, పాలసీల్లో కీలక మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త మార్పుల్లో చాలా వరకు కొత్త ఏడాది మొదటి నుంచే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే తమ సబ్స్క్రైబర్ల కోసం చాలా కొత్త ఫెసిలిటీలు అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ రిటైర్మెంట్ ఫండ్ సంస్థ పీఎఫ్ ఖాతాదారులకు సేవలు మరింత సులభతరం చేయడం, తమ రిటైర్మెంట్ ఫండ్ ని మరింత ప్రభావితంగా నిర్వహించడమే ప్రధాన లక్ష్యంతో ఈ మార్పులను చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ కొత్త మార్పుల ద్వారా ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగుల, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతాయా? ఈ ఈపీఎఫ్ఓ వర్గాలు తెలిపాయి. మరి ఆ 5 మార్పులు ఏవో తెలుసుకుందాం. ఏటీఎం నుంచి పీఎఫ్ విత్డ్రా చేసుకోవచ్చు. తమ ఖాతాదారుల కోసం ఈపీఎఫ్ఓ తీసుకొస్తున్న ప్రధాన మార్పు, తమ సబ్స్క్రైబర్లు 24/7 పీఎఫ్ డబ్బులను ఎప్పుడైనా ఏటీఎం నుండి విత్డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించామని తెలిపింది. అయితే ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్డ్రా ఫెసిలిటీ వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2025 నుండి 26 నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో చాలా ఈజీగా తమ అవసరమైనప్పుడల్లా పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం నార్మల్గా ఏటీఎం కార్డ్స్ ఎలాగైతే యూజ్ చేసుకుంటున్నామో అదే విధంగా ఇప్పుడు మనము పీఎఫ్ డబ్బులు కూడా మన అవసరానికి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే ప్రస్తుతం 7 నుండి 10 రోజుల వరకు సమయం పడుతుంది. కానీ ఏటీఎం విత్డ్రా అందుబాటులోకి వస్తే క్షణాలలో వ్యవధిలోనే తీసుకోవచ్చు. ఇంకో మార్పు ఏంటంటే ఉద్యోగి కంట్రిబ్యూషన్ పరిమితిలో మార్పులు తీసుకొచ్చింది. ప్రధాన మార్పు, ఉద్యోగులు ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ క్యాంపు తొలగించి ప్రస్తుతం ఉద్యోగుల బేసిక్ వేతనం నుంచి 12% ఈపీఎఫ్ ఖాతాకు జమ అవుతుంది. ఇందుకు ఈపీఎఫ్ఓ నిర్ధారించిన 15,000 శాలరీ లిమిట్ కాకుండా ఉద్యోగుల వేతనాన్ని బట్టి కంట్రిబ్యూట్ చేసేందుకు అవకాశం కల్పిస్తారని తెలుస్తుంది. ఈ కొత్త రూల్స్ అమల్లోకి వస్తే పెద్ద మొత్తంలో పీఎఫ్ కార్పస్ ఏర్పాటు చేసుకోవచ్చు. దీంతో ఎక్కువ మొత్తంలో పెన్షన్ కూడా పొందవచ్చు. అయితే ఇప్పుడు ఈ పీఎఫ్ అనేది ఎంత శాలరీ నుండి వేస్తారు అన్నది, అంటే చిన్న చిన్న ఉద్యోగస్తులు 15,000 దానికన్నా తక్కువగా ఉన్న శాలరీ చేసుకునే ఉద్యోగస్తులు పీఎఫ్ వస్తుందా రాదా అన్న అనుమానంతో ఉంటారు. అయితే ఇప్పుడు మనము 15,000 శాలరీ తీసుకునే వాళ్ళు కూడా పీఎఫ్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి కొత్త రూల్ అయితే తీసుకొచ్చారు. ఇంకో రూల్ అయితే ఏంటంటే ఈపీఎఫ్ఓ ఐటీ సిస్టమ్ అప్గ్రేడ్. ఈపీఎఫ్ఓ తమ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అప్డేట్ చేస్తుందంట. ఇది పీఎఫ్ హక్కుదారులు, లబ్ధిదారులు వారి డిపాజిట్లను డిజిటల్ విధానం ఉపసంహరించుకునేందుకు అనుమతిస్తుంది. ఈ కొత్త వ్యవస్థ జూన్ 2025 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఒకసారి కొత్త వ్యవస్థ వస్తే వేగంగా క్లెయిమ్ సెటిల్మెంట్ పూర్తవుతుందని ఈపీఎఫ్ఓ వర్గాలు చెప్తున్నాయి. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే సదుపాయం కూడా చేసింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తమ ఖాతాదారుల కోసం ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫండ్స్ సహా ఇతర ఈక్విటీల్లోనూ పెట్టుబడి పెట్టేందుకు అనుమతించాలని ఆలోచిస్తుందట. దీని ద్వారా పీఎఫ్ ఖాతాదారులు తమ ఫండ్స్ మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలు కలుగుతుందని చెప్తున్నారు. ఈపీఎఫ్ఓ ఈ రూల్స్ అమల్లోకి తీసుకొస్తే పీఎఫ్ ఖాతాదారులు అధిక రిటర్న్ పొందే అవకాశం ఉంటుంది. సో
చూశారు కదా, ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు మరి ఇది నూతన సంవత్సరానికి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు కదా. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పిఎస్ఆర్ న్యూస్.